ఒక 7 ఇయర్స్ పిల్లోడు నా దగ్గరికి వచ్చి సార్ వెక్టార్ స్కేలర్స్ అంటున్నారు, అసలు దాని డిఫరెన్స్ ఏంటి సార్, అసలు దేనికి వాడతాం అది అని అడిగాడు అనమాట. సో అప్పుడు నేను ఆ 7 ఇయర్స్ కిడ్కి స్కేలర్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేశాను. సో తనకేం చెప్పాను, నేను మీకు అదే చెప్పడానికి చూస్తాను, మీకు కూడా అర్థమవుతుందని ఐ హోప్ ఇట్. సో ఫస్ట్ థింగ్, సో సే స్కేలార్, వెక్టార్. సో స్కేలార్ అంటే ఏం లేదండి, ఏదైనా సరే ఒక మెజర్మెంట్ అంతే. అంటే ఒక నెంబర్. నా దగ్గర ఒక 10 చాక్లెట్స్ ఉన్నాయి, బాస్కెట్లో ఒక 10 యాపిల్స్ ఉన్నాయి, నాకు టెంపరేచర్ 101 degrees వచ్చింది. సో ఇలా నేను ఏదైనా ఒక నెంబర్ డినోట్ చేశాను అంటే దాన్ని స్కేలార్ అంటారు అనమాట. వెక్టార్ అంటే సింపుల్గా ఏం లేదు, దానికి నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఏ డైరెక్షన్లో ఉంది కూడా చెప్తాను అనమాట. అంటే ఫిజిక్స్ టర్మ్స్లో అని చెప్పాలి అని అంటే స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్. సో ఇది వెక్టార్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనం చూసినట్లు డిస్టెన్స్ని స్కేలార్ అంటారు. నేను ఒక 50 మీటర్లు వెళ్ళాను, తర్వాత ఇంకొక 20 మీటర్లు ట్రావెల్ చేశాను, తర్వాత ఒక 10 మీటర్స్ ట్రావెల్ చేశాను. సో ఇలా మొత్తం నేను ఎక్కడెక్కడ ఎంతెంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాను డైరెక్షన్తో సంబంధం లేకుండా చెప్పే మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే డిస్టెన్స్ అంటారు. ఒకవేళ నేను నార్త్ వెళ్ళాను, నార్త్ నుంచి మళ్ళీ సౌత్ వెళ్ళాను, సౌత్ నుంచి ఈస్ట్ వెళ్ళాను, ఈస్ట్ నుంచి వెస్ట్ వెళ్ళాను, ఇలా నేను ఎప్పుడైతే డైరెక్షన్ మెన్షన్ చేస్తానో దాన్ని అది డిస్ప్లేస్మెంట్ అవుతుంది, అంటే అది వెక్టార్ క్వాంటిటీగా అయిపోతుంది, దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. తర్వాత స్పీడ్. నేను బైక్ తోలుతున్నాను, ఎంత స్పీడ్తో తోలుతున్నాను అని అంటే 100 km/hతో తోలుతున్నాను. సో అలా నేను ఎంత మ్యాగ్నిట్యూడ్తో వెళ్తున్నాను అని చెప్పేదాన్ని స్పీడ్ అంటారు. ఒకవేళ నేను 100 km/h వెళ్తున్నాను, నేను ఈస్ట్ వెళ్తున్నాను అని చెప్పాను అని అంటే దెన్ ఇట్ బికమ్స్ ఎ వెక్టార్ క్వాంటిటీ, దట్ ఈస్ వెలాసిటీ అంటారు. సో ఇలా మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటుంది. మాస్ అంటే ఏ డైరెక్షన్లో నా యొక్క వెయిట్ అనేది, అంటే వెయిట్ అని చెప్పకూడదు, వెయిట్ అని చెప్పామనంటే అది ఇట్ ఈస్ ఆల్వేస్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్, అది గ్రావిటీకి సంబంధించింది. ఒకవేళ లేదు, ఆ డైరెక్షన్తో అవసరం లేదు, ఎక్కడైనా సరే ఆ మ్యాటర్ యొక్క క్వాంటిటీ ఎంత అని చెప్పేదాన్ని మ్యాస్ అంటారు. ఒకవేళ అది నేను టువర్డ్స్ ద ఎర్త్ అని చెప్పాను అంటే దాన్ని వెయిట్ అంటారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డౌన్వర్డ్స్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, దాని వెయిట్. సో ఇలా మనం మల్టిపుల్ స్కేలార్లో ఎనర్జీ చెప్పుకోవచ్చు. ఎంత ఎనర్జీ అని ఉంది చెప్తాము, ఏ డైరెక్షన్లో ఉందని చెప్పాము. ఒకవేళ ఫోర్స్ ఉంది, ఫోర్స్ అంటే నేను ఏ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాను ఫోర్స్, ఇది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అప్వర్డ్, డౌన్వర్డ్, ఇలా చెప్పేదాన్ని నేను అది వెక్టార్ క్వాంటిటీ అంటాను. సో సింపుల్గా చెప్పాలంటే స్కేలార్ అంటే జస్ట్ నెంబర్, వెక్టార్ అంటే నెంబర్తో పాటు అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఏ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుందని చెప్పేదాన్ని వెక్టార్ అంటారు. నేను మీకు మనం పోన్ టాపిక్స్ డిస్కస్ చేసే కొద్దీ ప్రతి ఒక్క క్వాంటిటీని మనం క్లియర్